హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఆలూ బజ్జీ స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నామండి. శనగపిండి కొద్దిగా తీసుకొని దాంట్లో జీలకర్ర లేకపోతే జీలకర్ర పౌడర్ వేసుకోండి. కొద్దిగా హాఫ్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్, కారం, కొద్దిగా ఉప్పు, కొంచెం ధనియాల పొడి, గరం మసాలా కావాలంటే వేసుకోండి, లేదంటే లేదు. వాటర్ కన్సిస్టెంట్గా చూసుకొని కలుపుకోవాలి. ఆలుగడ్డని వాటర్లో సాల్ట్ వేసి కట్ చేసి ఉంచాలండి. అలాగే ఒక సైడ్ కడాయిలో ఆయిల్ వేసి వేడి చేయాలి. మొత్తం కలుపుతూ ఉండాలి, ఉండలు లేకుండా. వాటర్ అయితే ఎక్కువ వేయొద్దండి దీంట్లో. ఓమా ఉంటే ఓమా కూడా వేసుకోండి, డైజెషన్ బాగుంటుంది దాంతో. ఆలుగడ్డలను కొంచెం లావుగా కట్ చేసుకోండి. కొద్దిగా సోడా వేసుకోవాలి. ఇది ఒక 10 మినిట్స్ కలిపి పక్కకు ఉంచుకోవాలి. ఆలుగడ్డలు కట్ చేసుకొని గిన్నెలో కడాయిలో ఆయిల్ వేడి చేయాలండి. ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా చేసిస్తే వేడివేడిగా తింటే సూపర్ ఉంటాయండి. అందరికీ తెలిసే ఉండొచ్చు, కానీ మా స్టైల్లో చెప్తున్నాము. ఇలా వేసుకొని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులా కాల్చుకోవాలి. అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే తింటారు, అందరూ తింటారు, పిల్లలు కూడా తింటారండి. ఇలా రెండు సైడ్లో కాల్చుకోవాలి. ఒక టిష్యూ ఉంటే టిష్యూ పెట్టుకోండి, లేదంటే పేపర్లో తీసుకుంటే ఆయిల్ అనేది అబ్జర్వ్ చేసేస్తుందండి. పల్సా ఉంటే పిండి ఆయిల్ ఎక్కువ పీలుస్తుందండి. సోడా కూడా కొంచెం తక్కువనే వేసుకోవాలి. ఇలా ఫ్రై అయితే అయినాయండి. ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు. వేడివేడిగా సర్వ్ చేసుకొని కావాలంటే చాట్ మసాలా వేసుకొని ఇస్తే బాగుంటుందండి. ఒక పేపర్లో తీసుకుందాం, ఆయిల్ అనేది అబ్జర్వ్ అయిపోతుంది. ఎంతో టేస్టీ ఆలూ బజ్జీ అయితే రెడీ అవుతుందండి. బజ్జీ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు లైక్ చేయండి. కొద్దిగా చాట్ మసాలా వేసుకుందాం.